గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సోల్జర్స్. చూడడమే కదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ షేర్ చేయండి. విని మీకు యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కామెంట్స్ ఉంటే కింద తెలియజేయండి. ఈరోజు మనము తెలుగుకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నల సమాధానాలు తెలుసుకుందాం. ఆంధ్ర కవుల చరిత్ర గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం గారు. తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథం కేవి నారాయణరావు. ఈయననే ఏమని పిలుస్తారంటే కవిత్వ వేది అని కూడా పిలుస్తారు. ఎవరిని? కేవి నారాయణరావు గారిని. ఆంధ్ర కవి తరంగిణి గ్రంథం రచించింది చాగంటి శేషయ్య. ఆంధ్ర విదూషిమణుల గ్రంథము ఆంధ్ర శేషగిరిరావు గారు రచించారు. ఆంధ్ర తెలుగు సాహిత్య చరిత్ర గల తొలి ప్రయత్నంగా చెప్పదగినటువంటి రచన ఏది అంటే దక్కన్ కవుల చరిత్ర. ప్రపంచ కథకు మూలాధారమైన గ్రంథము ఏది అంటే బృహత్కథా మంజరి. ప్రపంచ కథా వాజ్మయంలో ఆది గ్రంథంగా ఏ గ్రంథాన్ని చెప్పవచ్చు అంటే బృహత్కథని ఆది గ్రంథంగా చెప్పవచ్చు. దేంట్లో? ప్రపంచ కథా వాజ్మయంలో ఆది గ్రంథంగా ఏ గ్రంథాన్ని చెప్పవచ్చు? బృహత్కథ అనే గ్రంథాన్ని ఆది గ్రంథంగా చెప్పవచ్చు. తెలుగుదేశంలో వెలువడిన తొలి సంకలన గ్రంథము గాథా సప్తశతి. గాథా సప్తశతిని ఎవరు రచించారు? హాలుడు. గాథ అనే ఛందస్సులో దీన్ని రచించారు. ఏదాన్ని? గాథా సప్తశతిని ఏ ఛందస్సులో రచించారంటే గాథ అనే ఛందస్సులో. గాథా సప్తశతిలో మొత్తము 700 కథలు సంకలనం చేయబడ్డాయి. ఈ పేరులోనే ఉంది చూడండి, సప్తశతి. సప్త అంటే 7 కదా, కాబట్టి గాథా సప్తశతిలో మొత్తం ఎన్ని కథలు ఉంటాయంటే 700 కథలు ఉంటాయి. విప్పర్ల శాసనం వేయించిన వారు జయసింహ వల్లభుడు. తొలి తెలుగు శాసనం కలమల్ల శాసనం. ఎవరు వేయించారు? రేనాటి చోళ ధనుంజయుడు, లేదంటే రేనాటి చోళ అంటుంటారు ఎక్కువ శాతము. తొలి తెలుగు పద్య శాసనం అద్దంకి శాసనము. ఎవరు వేయించారంటే పాండురంగుడు. అన్నూరు శాసనం అల్లసాని పెదన్న. చూడండి తెలుగు అన్నూరు శాసనం అల్లసాని. మొదటిలా ఇక్కడ కూడా చిన్న చిన్న గుడ్డి గుర్తులు పెట్టుకోవాలండి మనం. నందంపూడి శాసనం వేయించిన వారు రాజరాజ నరేంద్రుడు. తిప్పలూరు శాసనం వేయించిన వారు శ్రీకృష్ణదేవరాయలు. శాసనాల్లో కనిపించిన ఛందస్సు ఏది అంటే శార్దూలము. శాసనాల్లో కనిపించిన ఛందస్సు ఏదంటే శార్దూలము. అంటే ఏ ఛందస్సులు కనిపిస్తాయి? ఆటవెలది, ఉపమాలంకారము, మత్తేబము, చంపకమాల, ఇవన్నీ శాసనాల్లో కనిపిస్తాయి. కనిపించిన ఛందస్సు ఏదంటే శార్దూలము. ద్రవిడ భాషలకే పరిమితమైన వర్ణం బండిరా, లేదంటే రా. తెలుగు భాషకు వెలువడిన మొట్టమొదటి వ్యాకరణ గ్రంథము ఆంధ్ర శబ్ద చింతామణి. మహాభారతంనకు గల పేర్లు. జయసంహిత, జయకావ్యము, పంచమ వేదము. ఇంకోసారి చదువుతాను వినండి. మహాభారతంనకు గల పేర్లు జయసంహిత, జయకావ్యము, పంచమ వేదము. జయేతిహాసంలో శ్లోకాలు అంటే ఈ మహాభారతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? మొత్తము 8800 శ్లోకాలు ఉన్నాయి. ఇది ఒక ఇతిహాసంగా చెప్పవచ్చును. ఇతిహాసాలుగా ఏవి పేర్కొంటారు? రామాయణ మహాభారతాలను ఇతిహాసాలుగా చెప్పవచ్చును. ఇందులో అష్టాదశ పర్వాలు ఉన్నాయి. ఏ దాంట్లో అష్టాదశ పర్వాలు ఉన్నాయి? మహాభారతంలో అష్టాదశ పర్వాలు ఉన్నాయి. అంటే అష్టాదశ పర్వాలు అంటే 18 పర్వాలు ఉన్నాయి. నన్నయ్య రాసిన మొదటి పద్య శ్లోకము శ్రీవాణి గిరిజాక్షిరాయ. ఇది శార్దూల వృత్తపద్యము. నన్నయ్య రాసిన మొదటి పద్య శ్లోకము శ్రీవాణి గిరిజాక్షిరాయ. ఇది శార్దూల వృత్తపద్యము. నన్నయ్య భారతంలో చేసిన చివరి వర్ణన శరత్కాలపు వర్ణన. నన్నయ్య భారతంలో చేసిన చివరి వర్ణన శరత్కాలపు వర్ణన. ఉభయ వాక్ప్రౌఢి నన్నయ్య కవితా గుణము. శ్రీనాథుడు పేర్కొన్నాడు. చూడండి, ఉభయ వాక్ప్రౌఢి అనేది ఎవరి కవితా గుణము అంటే నన్నయ్య కవితా గుణాన్ని పేర్కొనింది ఎవరంటే శ్రీనాథుడు గారు పేర్కొనడం జరిగింది. నందంపూడి అగ్రహారాన్ని రాజరాజ నరేంద్రుడు ఎవరికి అంకితం ఇచ్చారంటే నారాయణ భట్టుకు దానం చేయడం జరిగింది. నందంపూడి అగ్రహారాన్ని ఎవరికి దానం చేశారు? రాజరాజ నరేంద్రుడు గారు నారాయణ భట్టుకు దానంగా ఇవ్వడం జరిగింది. తొలి తెలుగు ఛందోలక్షణ గ్రంథము ఏది? తొలి
తెలుగు ఛందోలక్షణ గ్రంథం ఏది అంటే కవిజనాశ్రయము. కవిజనాశ్రయాన్ని రచించింది ఎవరు అంటే మల్లయ్య రచన. కవిజనాశ్రయమునకు నామాంతరము భీమన చందము. ఈ కవిజనాశ్రయానికి ఇంకొక పేరు ఉంది, దాన్ని ఏమని అంటారంటే భీమన చందము. తెలుగులో మార్గ కవితకి దేశీ కవితకు ఆద్యుడు నన్నయ్య చోళుడు. తెలుగులో కవితకు మార్గ కవితకి దేశీ కవితకు ఆద్యుడు ఎవరు అంటే నన్నయ్య చోళుడు. శిష్ట సమ్మతము శాస్త్ర సమ్మితమైనది మార్గ కవిత. శిష్ట సమ్మితము శాస్త్ర సమ్మితమైనది ఏది అంటే మార్గ కవిత. శిష్ట సమ్మతము శాస్త్ర సమ్మితం కానిది ఏది అంటే దేశీ కవిత. ఇప్పుడు చూడండి, మార్గ కవిత గురించి దేశీ కవిత గురించి చెప్పింది నన్నయ్య చోళుడు. అయితే శిష్ట సమ్మతమైనది శాస్త్ర సమ్మతమైనది ఏది అంటే మార్గ కవిత. శిష్ట సమ్మతము కానిది శాస్త్ర సమ్మతం కానిది ఏది అంటే దేశీ కవిత. ఉత్తర గద్య పద్యోక్తుల కంటే సరసమై ఎరిగిన జాన తెనుగు అని ఎవరు చెప్పారు అంటే పాల్కురికి సోమనాథుడు గారు చెప్పారు. ఉరుతర గద్య పద్యోక్తుల కంటే సరసమైన ఎరిగిన జాన తెనుగు అని ఎవరు చెప్పారు? పాల్కురికి సోమనాథుడు గారు. ఇతివృత్త ప్రధానమైన రచనని వస్తు కవిత. రచనకు ప్రధానమైనది వస్తు కవిత. ఇతివృత్త రచనకు ప్రధానమైనది ఏది అంటే వస్తు కవిత. ఇతివృత్త రచనకి ప్రధానమైనది వస్తు కవిత. తెలుగులో ప్రబంధ కవితకి ప్రబంధ కావ్య లక్షణాలను పేర్కొన్న మొదటి కవి నన్నయ్య చోళుడు. తెలుగులో ప్రబంధ కవితకు ప్రబంధ కావ్య లక్షణాలను పేర్కొన్న మొదటి కవి నన్నయ్య చోళుడు. అష్టాదశ వర్ణనలు గల కావ్యము ప్రబంధము. అష్టాదశ వర్ణనలు గల కావ్యం ఏది అంటే ప్రబంధము. ప్రకృష్టమైన బంధం కలిగిన రచన ఏది అన్నా ప్రబంధమే. ప్రకృష్టమైన ప్రబంధం కలిగిన రచన ఏది అంటే ప్రబంధము. ప్రబంధంలో ఏమేమి ఉంటాయి? అష్టాదశ వర్ణనలు ఉంటాయి, ప్రకృష్టమైన బంధాన్ని కలిగి ఉండేది ఏది అంటే ప్రబంధము. వీడియో విన్న వాళ్ళకు చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.